We have considered a neural network. ఈ న్యూరల్ నెట్వర్క్ లో మనం 3 ఫీచర్స్ తీసుకున్నాం. ఈ 3 ఫీచర్స్ x1, x2, x3 అని తీసుకున్నాం. ఈ 3 ఫీచర్స్. x0 అనేది మన బయాస్ యూనిట్. దిస్ వాల్యూ x0 వాల్యూ అనేది ఎప్పుడు 1. ఇది ఒరిజినల్ గా ఫీచర్ కాకపోయినప్పటికీ మనం తీసుకుంటున్న ఈ ఫీచర్. ఇప్పుడు x1, x2, x3 ఈ 3 ఫీచర్ వాల్యూస్ ని ఉపయోగించి సెకండ్ లేయర్ లో ఉన్న యాక్టివేషన్ ఫంక్షన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే x1, x0, x1, x2, x3 ఇక్కడ నుండి వెళ్తున్న ఈ ప్రతి వైరు ఇక్కడ నా యాక్టివేషన్ యూనిట్ ఏ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 2 కి ప్రతి వైరు ఈ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని వైర్స్ దీనికి కనెక్ట్ అయ్యాయి. సో ఏ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 2 కావాలనంటే ఈ ఫీచర్ వాల్యూ దీని నుండి వెళ్తున్న వెయిట్. ఎగ్జాంపుల్ x0 వెయిట్ θ10, x1 నుండి ఇక్కడ వెళ్తున్న ఈ వైర్ θ11, అలానే x2 నుండి వెళ్తుంది θ12, అలా x3 నుండి వెళ్తుంది θ13. సో నౌ మై యాక్టివేషన్ ఫంక్షన్ అనేది మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ సిగ్మాయిడ్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ x0 into θ10 plus x1 into θ11, x2 into θ12, x3 into θ13. ఇలా 4 టర్మ్స్ వచ్చాయి. ఈ 4 టర్మ్స్ ని నేను సింపుల్ గా ఒకే టెర్మినాలజీతో జెడ్ సూపర్ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 2 అని తీసుకున్నాను. దిస్ ఈజ్ మై యాక్టివేషన్ ఫంక్షన్. ఈ యాక్టివేషన్ ఫంక్షన్ నుండి అవుట్పుట్ ఎప్పుడు either 0 or 1 అని మనకు వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఆర్ లాజిస్టిక్ ఫంక్షన్. దీని వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది తప్ప ఆ వాల్యూని దాటదు. కానీ ఇది 0 అవ్వాలా 1 అవ్వాలా అని డిసైడ్ చేసేది ఈ జెడ్ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 2. ఈ వెయిట్స్ ఇక్కడ మనకి ఈ వెయిట్స్ అన్నింటినీ మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో తీసుకుంటున్నాం. అండ్ ఈ వెయిటెడ్ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో ఈ మ్యాట్రిక్సే ఈ ఇన్పుట్ నుండి యాక్టివేషన్ ఫంక్షన్ ఏదైతే మనం ఇక్కడ మ్యాథమెటికల్ మోడల్ రాసామో ఆ మ్యాథమెటికల్ మోడల్లో ఆ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ either 0 రావాలా 1 రావాలా అని మెయిన్ గా డిసైడ్ చేస్తుంది ఈ వెయిట్సే. సో దీస్ వెయిట్స్ ఆర్ కంట్రోలింగ్ ద ఫంక్షన్ దట్ ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ లేయర్ 1 టు లేయర్ 2. ఈ వెయిట్స్ అన్నింటినీ కలిపి మనం వెయిటెడ్ మ్యాట్రిక్స్ అని, మనం ఇంతవరకు అనుకున్న పారామీటర్ మ్యాట్రిక్స్ అని కూడా మనం పిలవచ్చు. న్యూరల్ నెట్వర్క్ లో ఇన్ జనరల్ గా మనం పారామీటర్స్ ని థీటాని వెయిట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఫస్ట్ లేయర్ లో ఉన్న ఫీచర్స్ ని ఉపయోగించి సెకండ్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ ని మనం కనుక్కున్నాం. అలాగే సెకండ్ లేయర్ లో ఉన్న యాక్టివేషన్ యూనిట్స్ ని ఉపయోగించుకొని నెక్స్ట్ లేయర్ లో ఉన్న యాక్టివేషన్ యూనిట్స్ ని కనుక్కుంటాం. సో ఇక్కడ ఈ యాక్టివేషన్ యూనిట్ ఏ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 3. నౌ దీని వాల్యూ కావాలనంటే ఇట్ ఈస్ జీ ఆఫ్ అగైన్ జెడ్ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 3. జెడ్ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 3 వాల్యూ ఏ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ ఏ సబ్స్క్రిప్ట్ 0 సూపర్ స్క్రిప్ట్ 2 a0 into θ10, a1 into θ11, a2 into θ12, a3 into θ13. థీటా అంతా కూడా ఇక్కడ ఈ థీటా మ్యాట్రిక్స్ దిస్ ఇస్ థీటా సూపర్ స్క్రిప్ట్ 2. ఇక్కడ థీటా అనేది సూపర్ స్క్రిప్ట్ 1. ఓకే, సో ఇలా మనం సెకండ్ లేయర్ లో ఉన్న యాక్టివేషన్ యూనిట్స్ ఉపయోగించి థర్డ్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ కనుక్కుంటున్నాం. అంటే ఫస్ట్ లేయర్ లో ఉన్న యాక్టివేషన్ యూనిట్స్ ఉపయోగించి ప్రెజెంట్ ఇన్పుట్ మనం యాక్టివేషన్ యూనిట్స్ ఏ సూపర్ స్క్రిప్ట్ 1 అని మనం తీసుకుంటున్నాం. ఫస్ట్ లేయర్ లో ఉన్న ఈ ఇన్పుట్ ఫీచర్స్ ని ఉపయోగించి సెకండ్ లేయర్ లో యాక్టివేషన్ యూనిట్స్ కనుక్కున్నాం. సెకండ్ లేయర్ లో యాక్టివేషన్ యూనిట్స్ ఉపయోగించి థర్డ్ లేయర్, అలాగే 99 హిడెన్ లేయర్స్ ఉన్నాయనుకోండి, 99th హిడెన్ లేయర్ ను ఉపయోగించి 100th లేయర్ యొక్క యాక్టివేషన్ యూనిట్స్ ని కనుక్కుంటాం. ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ లేయర్ టు సెకండ్ లేయర్ టు థర్డ్ లేయర్, అలా మనం 100th లేయర్ యాక్టివేషన్ యూనిట్ కావాలనంటే 99th లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. కాబట్టి ఈ ప్రాసెస్ లో యాక్టివేషన్ యూనిట్స్ మనం వాల్యూస్ కనుక్కుంటూ ఫైనల్ గా హైపోథసిస్ ఫంక్షన్ కనుక్కోవడానికి ఫస్ట్ నెట్వర్క్ నుండి మనం ప్రాపగేట్ అయ్యాం. ఇది మీరు చూస్తే ఒక వేవ్ అనేది ఫస్ట్ నుండి స్టార్ట్ అయ్యి సెకండ్ థర్డ్ అలా ప్రాపగేట్ అయినట్టుగా కనిపిస్తుంది. సముద్రంలో అలా ఎలా అయితే ఎక్కడి నుండో స్టార్ట్ అయ్యి మన ముందుకు వచ్చినట్టుగా దీన్ని మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటున్నాం. ఎందుకు ఫార్వర్డ్ ప్రాపగేషన్ అన్నాము? ఫస్ట్ లేయర్ మనం ఫీచర్స్ ఉపయోగించి సెకండ్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ కనుక్కున్నాం. సెకండ్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ ఉపయోగించి
థర్డ్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్, అలా 99th లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ ఉపయోగించి ఫైనల్గా 100th లేయర్లో ఉన్న మన హైపోథసిస్ ఫంక్షన్ని కనుక్కున్నాం. సో దిస్ ఫార్వర్డ్ propagation method is used for finding our hypothesis function in the neural network. Once hypothesis function మనకి h of x వచ్చిన తర్వాత now we are ready with our hypothesis function. ఈ హైపోథసిస్ ఫంక్షన్ ప్రాపర్గా మన ఫ్యూచర్లో వచ్చే వాల్యూని ప్రెడిక్ట్ చేస్తుందా లేదా అని మనకు తెలియాలని అంటే యాజ్ యూజువల్గా మనం లీనియర్ రిగ్రెషన్లోని లాజిస్టిక్ రిగ్రెషన్లో చేసినట్టుగా దీనికి మనం ఒరిజినల్ వాల్యూ వైకి ఈ హైపోథసిస్ ఫంక్షన్కి ఈ హైపోథసిస్ ఫంక్షన్స్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూకి మధ్యలో ఎర్రర్స్ కనుక్కోవాలి మనం. సో ఒరిజినల్ వాల్యూ వై, ఈ హైపోథసిస్ ఫంక్షన్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం ఎర్రర్ అని అంటున్నాం. అయితే ఈ నెట్వర్క్లో మీరు చూసినట్టయితే ప్రతి లేయర్లో కూడా ఎగ్జాంపుల్ ఈ యూనిట్కి మనం ఎర్రర్ కనుక్కుంటాం, ఈ యూనిట్కి ఎర్రర్, ఈ యూనిట్కి ఎర్రర్, ఈ యూనిట్కి ఎర్రర్, ఈ యూనిట్కి ఎర్రర్ కనుక్కుంటాం. కానీ ఇన్పుట్ యూనిట్కి మాత్రం మనం ఎర్రర్ కనుక్కోం. ఇన్పుట్ యూనిట్స్కి ఫస్ట్ లేయర్కి, ఎందుకంటే ఇన్పుట్స్ మనమే ఇస్తున్నాం కదా, మనం ఇస్తున్న ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మిగతా అన్ని లేయర్స్ యొక్క యాక్టివేషన్ యూనిట్స్ని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. సో ప్రెడిక్ట్ అయిన వాల్యూ అనేది ప్రాపర్గా వస్తుందా లేదా అని మనకు తెలియాలనంటే మనం ఆ ఒరిజినల్ వాల్యూ, మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్ x1 y1 ఉందనుకోండి, ఎగ్జాంపుల్ x y మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్. ఈ ట్రైనింగ్ శాంపుల్లో 3 ఫీచర్స్ ఉన్నాయి. ఈ 3 ఫీచర్స్ మనం ఇన్పుట్ ఇచ్చాం. అవుట్పుట్ ఏం వస్తుందో కూడా మనకు ఐడియా ఉంది, ఎందుకంటే మనమే ఇచ్చాం కంప్యూటర్ ట్రైనింగ్ శాంపుల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫైనల్ లేయర్లో వచ్చిన అవుట్పుట్ మనం ఇచ్చిన అవుట్పుట్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే ఎంత ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ని తీసుకొని ఫైనల్గా డెల్, ఇక్కడ ఇది యూనిట్ 1 సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 3 అంటాం. ఈ ఎర్రర్ని ఉపయోగించి మళ్ళీ మనం ఏం చేస్తాము, ఈ ముందు లేయర్ ఎర్రర్స్ని కనుక్కుంటాం. ఎందుకు ఎర్రర్ కనుక్కోవడానికి లాస్ట్ లేయర్ మీద డిపెండ్ అవుతున్నాము, ఎందుకంటే మనకి అవుట్పుట్ ఆఫ్ లాస్ట్ లేయర్ తెలుసు, ఎగ్జాక్ట్గా అవుట్పుట్ ఎంత రావాలి అని మన ట్రైనింగ్ శాంపుల్లో ఇచ్చాం. కానీ హిడెన్ లేయర్లో ఎంత అవుట్పుట్ రావాలో మనకు తెలియదు. కాబట్టి ఎర్రర్ కనుక్కోవడానికి లాస్ట్ లేయర్లో ఉన్న ఈ యాక్టివేషన్ యూనిట్స్ ఫస్ట్ ఎర్రర్ కనుక్కొని ఆ యాక్టివేషన్ యూనిట్స్ ఎర్రర్తో నెక్స్ట్ ముందు లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ని కనుక్కుంటాం. అలా ఎంతవరకు చేస్తాం, లాస్ట్ బిఫోర్ లేయర్ వరకు. ఇన్పుట్ లేయర్కి ఎర్రర్స్ ఎలాగో ఉండదని మనం చెప్పాం, ఎందుకంటే మనమే ఇస్తున్నాం ఇన్పుట్. సో ఈ మెథడ్లో మనం యాక్టివేషన్ యూనిట్స్ ఎర్రర్ కనుక్కోవడానికి లాస్ట్ లేయర్ నుండి స్టార్ట్ అయ్యి ఫస్ట్ లేయర్ వరకు ఆర్ సెకండ్ లేయర్ వరకు మనం వెళ్తున్నాం. కాబట్టి దీన్ని మనం బ్యాక్ ప్రోపగేషన్ అని అంటాం. సో దిస్ అల్గారిథం ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాక్ ప్రోపగేషన్ అల్గారిథం. సో ఫార్వర్డ్ ప్రోపగేషన్ అనేది మనకి హైపోథసిస్ ఫంక్షన్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్ ప్రోపగేషన్ అనేది లాస్ట్ లేయర్లో ఉన్న ఎర్రర్స్ను మనం కనుక్కొని ఆ ఎర్రర్స్ ద్వారా దాని ముందు లేయర్లో ఎర్రర్స్, దాని ముందు లేయర్లో ఉన్న ఎర్రర్స్, అలా లాస్ట్ బిఫోర్ లేయర్ వరకు మనం ఎర్రర్స్ కనుక్కోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం మల్టీ లేయర్ 4 లేయర్స్ ఉన్నాయి ఇందులో, అండ్ అవుట్పుట్ కూడా 4 అవుట్పుట్స్. మనం ఇచ్చిన ఇమేజ్, ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ పెడిస్ట్రీషియనా, కారా, మోటార్ సైకిలా, ట్రక్ అని మన కంప్యూటర్ చెప్పగలగాలి. అవుట్పుట్ యూనిట్స్ 4 ఉన్నాయి. అవుట్పుట్ ఫైనల్ లేయర్లో యాక్టివేషన్ యూనిట్స్ 4 ఉన్నాయి. సో దిస్ ఈజ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. ఇందులో కూడా మళ్ళీ మనం ఫస్ట్ లేయర్ ఫీచర్స్ ఉపయోగించి సెకండ్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ కనుక్కుంటాం. సెకండ్ లేయర్ ఫీచర్స్ ఉపయోగించి థర్డ్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్, థర్డ్ లేయర్ ఫీచర్స్ ఉపయోగించి ఫోర్త్ లేయర్ మన యాక్టివేషన్ యూనిట్స్ హైపోథసిస్ ఫంక్షన్స్ h of x subscript 1, h of x subscript 2, h of x subscript 3, h of x subscript 4, 4 యాక్టివేషన్ యూనిట్స్. ఈ 4 యాక్టివేషన్ యూనిట్స్లో ఎట్ ఏ టైం మనకి ఏదో ఒక్కటే 1 అవుతుంది. అంటే ఈ ఇమేజ్ ఏది అని అంటే ఆ పర్టికులర్ వాల్యూ మాత్రమే 1 అవుతుంది, మిగతావన్నీ 0లు వస్తాయి. దీన్ని మనం ఫార్వర్డ్ ప్రోపగేషన్ అని చెప్పుకున్నాం. సో ఫైనల్గా మనకి h of x వస్తుంది. ఈసారి h of x అనేది కాలమ్ వెక్టార్. ఈ h of xలో 4 వాల్యూస్ వస్తున్నాయి. ఈ 4 వాల్యూస్కి కూడా మళ్ళీ మనం ఒరిజినల్గా అది అవుట్పుట్ ఎంత వస్తుందో మనకు ఐడియా ఉంది మన ట్రైనింగ్ శాంపుల్లో. సో ఎర్రర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం.
ఇక్కడ ఎర్రర్స్ ఎన్ని వస్తాయి ఇప్పుడు? ఇది డెల్టా ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్ ఎర్రర్ని నేను డెల్టా సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్, ఇది 4th లేయర్ కాబట్టి 4 అంటున్నాను. సెకండ్ యాక్టివేషన్ యూనిట్ డెల్టా సబ్స్క్రిప్ట్ 2 సూపర్ స్క్రిప్ట్ 4. టోటల్గా ఇందులో ఈ 4 యాక్టివేషన్ యూనిట్స్ ఎర్రర్స్ని డెల్టాని కూడా టోటల్గా నేను డెల్టా సూపర్ స్క్రిప్ట్ 4 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను అడిగాడు అనుకోండి ఏంటి డెల్టా సూపర్ స్క్రిప్ట్ 4 అని అంటే, దిస్ డెల్టా సూపర్ స్క్రిప్ట్ 4 ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ లేయర్లో ఉన్న అన్ని యాక్టివేషన్ యూనిట్స్ తీసుకోమన్నాం. ఏ సూపర్ స్క్రిప్ట్ 4 అంటే ఇట్ ఈస్ ఎ మ్యాట్రిక్స్ కంటైనింగ్ 4 యాక్టివేషన్ యూనిట్స్. అంటే మీద 4 రాశానని 4 యాక్టివేషన్ యూనిట్స్ కాదు, 4 అనేది సూపర్ స్క్రిప్ట్. ఇందులో 4 ఆల్రెడీ ఉన్నాయి, అంటే ఇది 4th లేయర్లోనే 4 యూనిట్స్ ఉన్నాయి. సో ఇందులో ఈ మ్యాట్రిసెస్లో 4, ఈ A4 అన్న ఈ మ్యాట్రిక్స్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 యాక్టివేషన్ యూనిట్స్కి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయి. దీన్ని మనం ఒరిజినల్ వాల్యూ నుండి దీన్ని ప్రెడిక్టెడ్ వాల్యూ మైనస్ ఒరిజినల్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఒక్కోసారి మనం ఒరిజినల్ వాల్యూ మైనస్ ప్రెడిక్టెడ్ వాల్యూ అని రాస్తుంటాం. ఏదైనా మనకి ఎర్రర్ అనేది వస్తుంది, ఏదర్ 1 - 2 అయినా 2 - 1 అయినా వాల్యూ 1 వస్తుంది. నెగిటివ్ సైన్ పక్కన పెట్టండి. సో ఈ వాల్యూ ఏదైతే వచ్చిందో ఈ ఎర్రర్ ఇప్పుడు ఈ డెల్టా మ్యాట్రిక్స్లో 4 వాల్యూస్ ఉన్నాయి. ఈ 4 వాల్యూస్ని ఉపయోగించి మళ్ళీ మనం ఈ ఎర్రర్స్ లాస్ట్ లేయర్ ఎర్రర్ ఉపయోగించి ప్రీవియస్ లేయర్ ఎర్రర్స్ కనుక్కుంటాం. ఆ ఎర్రర్ మ్యాట్రిక్స్ని మనం డెల్టా సూపర్ స్క్రిప్ట్ 3 అంటున్నాం. ఈ ప్రీవియస్ లేయర్ ఎర్రర్స్ ఉపయోగించి దాని ముందు లేయర్ ఎర్రర్స్ కనుక్కుంటున్నాం, దాన్ని మనం డెల్టా సూపర్ స్క్రిప్ట్ 2 అంటున్నాం. This method, because we are finding the errors starting from the last layer, this is called back propagation. So this back propagation is used to find the error of each layer, and each activation unit in the layer error can be found by using this back propagation. ఇప్పుడు మనం కొన్ని టెర్మినాలజీస్ మనం ఫెమిలియర్ అవుదాం. ఇందులో మీకు ఆల్రెడీ ట్రైనింగ్ శాంపిల్ x1 y1 అని అంటే ట్రైనింగ్ శాంపిల్ అని తెలుసు. సో M అని అంటే mth ట్రైనింగ్ శాంపిల్ అని అర్థం. క్యాపిటల్ L అని మనం ఎక్కడైనా యూజ్ చేస్తే నెంబర్ ఆఫ్ లేయర్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ లేయర్స్ 4 ఉన్నాయి. S సబ్స్క్రిప్ట్ L అని ఎక్కడైనా మనం యూజ్ చేసామంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆ పర్టికులర్ లేయర్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ S సబ్స్క్రిప్ట్ 1 3, ఎందుకని ఫస్ట్ లేయర్లో ఉన్న యూనిట్స్ 3. S సబ్స్క్రిప్ట్ 2 5, ఎందుకని సెకండ్ లేయర్లో ఉన్న యూనిట్స్ 5. అలానే S సబ్స్క్రిప్ట్ 3 5, S సబ్స్క్రిప్ట్ 4 4. సో ఇది మన టెర్మినాలజీ. నెక్స్ట్ K అంటే మనం ఎన్ని అవుట్పుట్ యూనిట్స్ ఉపయోగిస్తున్నాము అన్నది మనం Kతో రిప్రజెంట్ చేస్తాం. అవుట్పుట్ మనం ఏ లేయర్లో చెప్తాం? ఫైనల్ లేయర్లో. ఈ లేయర్లో మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? 4 అవుట్పుట్ యూనిట్స్ ఉన్నాయి. సో 4 యాక్టివేషన్ యూనిట్స్ ఉన్నాయి. సో హియర్ K వాల్యూ ఈజ్ 4. ఇది kth యూనిట్ అని ఎప్పుడైనా అంటున్నామనంటే ఇక్కడ K వాల్యూ 1, స్మాల్ K వాల్యూ. ఇది kth యూనిట్ అంటున్నామంటే K వాల్యూ 2, K వాల్యూ 3, K వాల్యూ 4. సో స్మాల్ K కెన్ వేరీ ఫ్రమ్ 1 to 4, బట్ క్యాపిటల్ K వాల్యూ ఈజ్ ద నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. క్యాపిటల్ K వాల్యూ ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయో ఆ నెంబర్. స్మాల్ K వాల్యూ అనేది 1 2 3 4 వరకు వేరీ అవ్వచ్చు. సో స్మాల్ K వాల్యూ ఎక్కడ నుండి ఎక్కడ వరకు వేరీ అవుతుంది? స్మాల్ K వాల్యూ ఈజ్ వేరియింగ్ ఫ్రమ్ 1 to క్యాపిటల్ K. దిస్ క్యాపిటల్ K వాల్యూ ఈజ్ 4. నౌ వన్స్ అవర్ హైపోథసిస్ ఫంక్షన్ ఈజ్ రెడీ, హైపోథసిస్ ఫంక్షన్లో ఎన్ని యూనిట్స్ ఉన్నా, ఆ ఫైనల్ హైపోథసిస్ ఫంక్షన్లో ఎన్ని మనకు అవుట్పుట్స్ ఉంటున్నా వాటికి సంబంధించిన ఎర్రర్స్ మనకి మినిమం అవ్వాలి అని అంటే మనం కాస్ట్ ఫంక్షన్నే యూజ్ చేయాలి. లీనియర్ రిగ్రెషన్లో కూడా హైపోథసిస్ని ప్రాపర్గా మనం ప్రెడిక్ట్ చేసామా లేదా అన్నది కాస్ట్ ఫంక్షన్ ద్వారానే తెలుసుకున్నాం. లాజిస్టిక్ రిగ్రెషన్లో కూడా కాస్ట్ ఫంక్షన్ ద్వారానే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న ప్రాబ్లం అనేది క్లాసిఫికేషన్ ప్రాబ్లమే, ఎందుకంటే అవుట్పుట్ ఇదా అని 4 అవుట్పుట్స్లో ఏదో ఒక అవుట్పుట్ అని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. క్లాసిఫికేషన్ ప్రాబ్లం తీసుకున్నాం కాబట్టి లాజిస్టిక్ రిగ్రెషన్లో మనం ఉపయోగించిన కాస్ట్ ఫంక్షన్ ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నాం. దిస్ ఈజ్ ద కాస్ట్ ఫంక్షన్ ఆఫ్ ది లాజిస్టిక్ రిగ్రెషన్. ఇందులో మనకి M అంటే మన ట్రైనింగ్ శాంపిల్స్ ఎన్ని తీసుకుంటున్నాం అన్నది, ప్రతి ట్రైనింగ్ శాంపిల్కి సంబంధించిన y ఇంటూ లాగ్ h of x ప్లస్ 1 - y ఇంటూ లాగ్ 1 - h of x, ప్రతి ట్రైనింగ్ శాంపిల్కి సంబంధించిన వాల్యూస్ని మనం అన్ని ట్రైనింగ్ శాంపిల్స్కి
మనం ఎర్రర్ కావాలి కాబట్టి ప్రతి ట్రైనింగ్ శాంపిల్స్ కి వాటన్నింటినీ తీసుకొని సమ్ చేస్తున్నాం. అయితే ఈ λ/2m, ఈ λ/2, లాంబ్డా అనేది రెగ్యులరైజేషన్ పారామీటర్. ఈ టోటల్ టర్మ్ ని రెగ్యులరైజేషన్ టర్మ్ అంటున్నాం. వీఆర్ యూజింగ్ దిస్ టర్మ్ టు అవాయిడ్ ద ఓవర్ ఫిట్టింగ్. తీటా అనేది 0 నుండి స్టార్ట్ అవ్వాలి, కానీ తీటా 0ని అంటే బయాస్ యూనిట్ ని వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఫర్ ది రెగ్యులరైజేషన్. ఇదే మనం ఇలానే మనం అప్లై చేయొచ్చు మన న్యూరల్ నెట్వర్క్ ఇప్పుడు ప్రెజెంట్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం కూడా. కానీ లాజిస్టిక్ రిగ్రెషన్ లో అవుట్పుట్ ఒక్కటే వచ్చింది. ఇక్కడ అవుట్పుట్స్ మోర్ దాన్ 1 ఉన్నాయి, 4 అవుట్పుట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఏదైతే సమ్ ఉందో దాన్ని 4 అవుట్పుట్స్ కి మనం ఉపయోగించాలి. అంటే k = 1 తో స్టార్ట్ చేసి k = 4 వరకు. అలానే మన తీటా కూడా ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ లో తీటా అనేది 1 to సెకండ్ లేయర్ ఒక తీటా ఉంటుంది, 2 to థర్డ్ లేయర్ ఒక తీటా ఉంటుంది, 3 to ఫోర్త్ లేయర్ ఒక తీటా ఉంటుంది. ఈ తీటాలు తీసుకోవాలి. అండ్ తీటా అనేది మ్యాట్రిక్స్ కాబట్టి రోస్ కాలమ్స్ వస్తాయి. ఇప్పుడు మన కాస్ట్ ఫంక్షన్ న్యూరల్ నెట్వర్క్ సంబంధించిన కాస్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో దిస్ ఈజ్ ద కాస్ట్ ఫంక్షన్ ఆఫ్ అవర్ న్యూరల్ నెట్వర్క్. దీంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా లాజిస్టిక్ రిగ్రెషన్ టర్మే ఉంది యాజ్ ఇట్ ఈజ్ గా, కానీ ఒక ఎక్స్ట్రా సిగ్మా టర్మ్ తీసుకున్నాం. k స్మాల్ k = 1 to k. దిస్ ఇండికేట్స్ దట్ మనకి 4 అవుట్పుట్ యూనిట్స్ ఉంటే ఆ 4 అవుట్పుట్ యూనిట్స్ కి సంబంధించిన ఈ టర్మ్స్, ఈ కాస్ట్ ఫంక్షన్ ని మనం సమ్ చేయాలి. ఒకవేళ 5 అవుట్పుట్ యూనిట్స్ ఉంటే 5 అవుట్పుట్ యూనిట్స్ కి సంబంధించిన కాస్ట్ ఫంక్షన్ ని మనం సమ్ చేయాలి. సో ఈ టర్మ్ ఫస్ట్ టర్మ్ మనం ఫెమిలియరైజ్ అయ్యాం. సెకండ్ టర్మ్ లో λ/2m చేంజ్ అవ్వలేదు. తీటా స్క్వేర్ అది కూడా మనం ముందు తీసుకున్నదే, కానీ మనం ఆల్రెడీ చెప్పినట్టుగా ఇక్కడ తీటా లేయర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకని ఈ 4 లేయర్స్ కి 3 తీటా మ్యాట్రిసెస్ ఉన్నాయి కాబట్టి తీటా సూపర్ స్క్రిప్ట్ ఎల్ అన్నాం. ఎన్ని లేయర్స్ ఉంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4 లేయర్స్ ఉన్నాయి, 4 - 1 అంటే 3 తీటా మ్యాట్రిసెస్ ఉంటాయి. 1 to 2 ఒక తీటా, 2 to 3 1 తీటా, 3 to 4 ఒక తీటా. ఈ లేయర్స్ అన్నింటి యొక్క తీటాని మనం తీసుకుంటున్నాం. అండ్ ప్రతి తీటాకి కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ లేయర్ తీసుకుంటున్నాం, L = 1 అయింది. ఈ ఫస్ట్ లేయర్ లో ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ తీటా వాల్యూ అనేది మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ కి సంబంధించిన టెర్మినాలజీ మనం చెప్పాం. ఈ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ దేని మీద డిపెండ్ అవుతాయని చెప్పాము, నెక్స్ట్ లేయర్ యూనిట్స్ మీద. నెక్స్ట్ లేయర్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 5 మన ప్రీవియస్ డయాగ్రామ్ లో. ప్రెజెంట్ లేయర్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ లేయర్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 3. సో దిస్ తీటా మ్యాట్రిక్స్, ఇప్పుడు మనం తీసుకుంటున్న తీటా మ్యాట్రిక్స్ రోస్ ఏవైతే మనం అంటున్నామో ఆ రోస్ అనేవి నెక్స్ట్ లేయర్ యూనిట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి, SL. కాలమ్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, సారీ రోస్ అంటే ఇక్కడ J. సో దిస్ ఈజ్ J ఈజ్ 5 అండ్ I ఈజ్ 3. J వాల్యూ అనేది నెక్స్ట్ లేయర్ యాక్టివేషన్ యూనిట్సే మనకి రోస్. నెక్స్ట్ ప్రెజెంట్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ మనకి కాలమ్స్. సో L = 1 అయ్యేటప్పుడు మనకి తీటా టర్మ్స్ ఎన్ని వస్తాయి, 15 తీటా టర్మ్స్ వస్తాయి. ఈ 15 తీటా టర్మ్స్ ని మనం స్క్వేర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు L = 2 అయింది అనుకుందాం. L = 2 అయితే సెకండ్ లేయర్ టు థర్డ్ లేయర్ మ్యాప్ చేస్తున్న తీటా అంటే థర్డ్ లేయర్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 5. సెకండ్ లేయర్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 5. సో దిస్ తీటా ఈజ్ 5/5 మ్యాట్రిక్స్. నౌ వీఆర్ నెగ్లెక్టింగ్ ద బయాస్ టర్మ్. యాక్చువల్గా ఒరిజినల్ గా అయితే x0 ను కూడా ఇంక్లూడ్ చేయాలి, కానీ బయాసింగ్ టర్మ్ ను మనం నెగ్లెక్ట్ చేస్తూ ఇక్కడ తీటాను తీసుకుంటున్నాం. ఎందుకంటే తీటా నాట్ అనేది మన రెగ్యులరైజేషన్ టర్మ్ లో మనం ఇంక్లూడ్ చేయం. సో ప్రెజెంట్ లేయర్ లో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ లేయర్ లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ గా 25 తీటా టర్మ్స్ వచ్చాయి. ఇప్పుడు 25 తీటా టర్మ్స్, ముందు వచ్చిన 15 తీటా టర్మ్స్, టోటల్ గా 40. నెక్స్ట్ ఇప్పుడు L = 3 అయింది అనుకోండి. L = 3 అయితే సో 5 యూనిట్స్. ఇప్పుడు మనం తీసుకుంటున్న ప్రెజెంట్ దాంట్లో 5 యూనిట్స్ ఉన్నాయి, లాస్ట్ లేయర్ లో 3 యూనిట్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్ యూనిట్స్ 5, లాస్ట్ లేయర్ లో 3. సో ఇక్కడ 15 టర్మ్స్. లాస్ట్ లేయర్ లో మనం 4 తీసుకున్నట్టున్నాం.
3, okay. We have considered 4. Okay, 4 units last layer lo. So 5 into 4, 20. ఈ 20, 25, 45, 45 plus 15, 60. ఈ 60 theta term L is equal to ఇంక ఇక్కడ ఫోర్త్ L ఫోర్త్ లేయర్ తో ఎండ్ అయింది కాబట్టి theta సబ్స్క్రిప్ట్ 4 అనేది ఇంక ఉండదు. సో ఈ 60 theta వాల్యూస్ ని స్క్వేర్ చేస్తే మన రెగ్యులరైజేషన్ టర్మ్ ఓవర్ ఫిట్టింగ్ కి మనం ఏదైతే ఉండకూడదని మనం తీసుకున్న రెగ్యులరైజేషన్ టర్మ్ ని మనం మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ బై యూజింగ్ ద న్యూరల్ నెట్వర్క్ ఈ ప్రాబ్లం కి మనం కాస్ట్ ఫంక్షన్ ని కంప్లీట్ గా క్యాలిక్యులేట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఈ ఐ అనేది ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్న ఐ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఐ అనేది ట్రైనింగ్ శాంపుల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ని తీసుకున్నాం కాస్ట్ ఫంక్షన్. ఆ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ని ఇక్కడ మోర్ దెన్ 1 అవుట్పుట్ ఉంది కాబట్టి ఎన్ని అవుట్పుట్స్ ఉంటే అన్ని అవుట్పుట్స్ కి కూడా మనం k ఈజ్ ఈక్వల్ టు 1 to k అని చెప్పి అన్ని అవుట్పుట్స్ కి మనం కాస్ట్ ఫంక్షన్ సమ్ చేసేసాం. అండ్ తీటా కూడా మనం తీసుకున్న లాజిస్టిక్ రిగ్రెషన్ లో మ్యాట్రిక్స్ లేదు, ఓన్లీ వెక్టారే ఉంది, అంటే సింగిల్ కాలమే. ఇక్కడ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఇంకొక 2 సిగ్మాలు ఎక్స్ట్రా వచ్చాయి. అండ్ ప్రతి లేయర్ కి ఒక తీటా ఉంది, అందుకని ఇంకో 3rd సిగ్మా కూడా ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మన కాస్ట్ ఫంక్షన్ రెడీ అయింది. మన న్యూరల్ నెట్వర్క్ కి ఈ కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ కనుక్కోవాలి. కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలో మనం చూద్దాం. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద కాస్ట్ ఫంక్షన్, ఇప్పుడు మన న్యూరల్ నెట్వర్క్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం కి కాస్ట్ ఫంక్షన్ రెడీగా ఉంది. ఈ కాస్ట్ ఫంక్షన్ మినిమం ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కాస్ట్ ఫంక్షన్ మినిమం ని క్యాలిక్యులేట్ చేయాలంటే దిస్ ఈజ్ అవర్ కాస్ట్ ఫంక్షన్. మినిమం ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ మినిమం ఏ తీటా దగ్గర వస్తుందో ఆ తీటాని మనం తీసుకొని ఈ వెయిట్స్ కి సబ్స్టిట్యూట్ చేయాలి. ప్రతి either లీనియర్ రిగ్రెషన్ అయినా లాజిస్టిక్ రిగ్రెషన్ లో అయినా ఇదే మనం ప్రొసీజర్ అప్లై చేసాం. కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ కనుక్కున్నాం. ఆ మినిమం ఏ తీటా దగ్గర వస్తుందో ఆ తీటా వాల్యూస్ మనం తీసుకొని మన హైపోథసిస్ ని ఆ పర్టికులర్ తీటా వాల్యూస్ కి మన హైపోథసిస్ ప్రాపర్ గా అవుట్పుట్ ఇవ్వగలుగుతుందని మనం చెప్పాం. ఇప్పుడు ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి దీనికి కాస్ట్ ఫంక్షన్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. either gradient descent or advanced optimization technique. గ్రేడియంట్ డిసెంట్ లో అయినా అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ లో అయినా ముందు మినిమం వాల్యూ కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ కావాలి అని అంటే ఆ మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేసే ముందు వీ హ్యావ్ టు ఫైండ్ ద పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్. పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీటా 0తో క్యాలిక్యులేట్ చేస్తే తీటా 1 తీటా 2 మిగతావన్నీ కాన్స్టెంట్ గా తీసుకున్నాం. తీటా 1తో పార్షియల్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తే తీటా 1 తప్ప మిగతావన్నీ కాన్స్టెంట్ గా తీసుకున్నాం. తీటా 2తో పార్షియల్ డెరివేటివ్ మనం చేసేటప్పుడు తీటా 2 తప్ప మిగతావన్నీ మనం కాన్స్టెంట్ గా తీసుకున్నాం. అలానే ఇక్కడ మనకి న్యూరల్ నెట్వర్క్ లో తీటా అనేది మ్యాట్రిక్స్. ఇంతవరకు మనం తీసుకున్న లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ లీనియర్ రిగ్రెషన్ కానీ తీటా మ్యాట్రిక్స్ కాదు. సో వీఆర్ హియర్ టేకింగ్ తీటా ఐజే. ఐ అని అంటే ఇక్కడ మనం రోస్, జే అని అంటే కాలమ్స్ అని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఎల్ అని అంటే లేయర్, ఏ పర్టికులర్ లేయర్ కి సంబంధించి. ఎగ్జాంపుల్ 100 లేయర్స్ ఉన్నాయనుకోండి, మనకి 99 తీటాస్ ఉంటాయి. ఇలా మనకి ఇన్ని ఎగ్జాంపుల్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుండగా ఒక 1000 తీటాస్ వచ్చాయనుకోండి. 1000 తీటాస్ వస్తే ఆ ఒక్క తీటాని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మిగతా 999 ని మనం కాన్స్టెంట్ గా ఉంచాలి. సిమిలర్లీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ది 1000 తీటాస్. నౌ డో బై డో తీటా అలా అన్నింటికి క్యాలిక్యులేట్ చేయాలి మ్యాథమెటికల్ గా అంటే ఇది చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ అవుతుంది. ఆన్ పేపర్ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలని ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రొసీజర్. పేపర్ మీద కాకుండా కంప్యూటర్ కి ఇచ్చి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నా దిస్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ టు క్యాలిక్యులేట్ దిస్ డో బై డో తీటా. ఈ డో బై డో తీటా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ గా మనం మీకు లిటిల్ బిట్ క్యాలిక్యులస్ ఐడియా ఉంటే దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ టర్మ్ వస్తుంది, లాంబ్డాని మనం ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేస్తే. ఏ సూపర్ స్క్రిప్ట్ ఎల్ అంటే ఎల్త్ లేయర్ కి సంబంధించిన ఏ సబ్స్క్రిప్ట్ జే సూపర్ స్క్రిప్ట్ ఎల్ ఇంటూ
డెల్ సబ్స్క్రిప్ట్ ఐ L+1 అంటే మన యాక్టివేషన్ యూనిట్స్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ద్వారా కనుక్కున్న యాక్టివేషన్ యూనిట్స్, బ్యాక్ ప్రాపగేషన్ ద్వారా కనుక్కున్న డెల్, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మన డో తీటా వచ్చేస్తుంది. అండ్ ఏ సూపర్ స్క్రిప్ట్ ఎల్, డెల్ సూపర్ స్క్రిప్ట్ L+1, ఏ సబ్స్క్రిప్ట్ ఇక్కడ మనం జే తీసుకుంటున్నాం, డెల్ సబ్స్క్రిప్ట్ ఐ. ఓకే, ఇప్పుడు మనం యాక్టివేషన్ యూనిట్స్ ఆల్రెడీ ఫార్వర్డ్ ప్రాపగేషన్లో కనుక్కున్నాం. ఈ డెల్ టర్మ్స్ బ్యాక్ ప్రాపగేషన్లో ఎలా కనుక్కుందామో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ లాస్ట్ లేయర్కి వెళ్దాం. లాస్ట్ లేయర్కి వెళ్ళి ఇక్కడ ఈ పర్టిక్యులర్ యూనిట్కి సంబంధించిన ఎర్రర్ నాకు కావాలి అని అంటే డెల్ సబ్స్క్రిప్ట్ 1, ఈ యూనిట్ ఎర్రర్ కావాలి అని అంటే డెల్ సబ్స్క్రిప్ట్ 2, అలా లాస్ట్ యూనిట్ ఎర్రర్ కావాలి అని అంటే డెల్ సబ్స్క్రిప్ట్ 4. ఇది ఫోర్త్ లేయర్కి సంబంధించినవి కాబట్టి అన్ని సూపర్ స్క్రిప్ట్ 4లు. సో ఇప్పుడు డెల్ సూపర్ స్క్రిప్ట్ 4 అన్న మ్యాట్రిక్స్లో ఈ 4 యాక్టివేషన్ యూనిట్స్ యొక్క ఎర్రర్స్ ఉన్నాయి. ఈ 4 యాక్టివేషన్ యూనిట్స్ యొక్క ఎర్రర్స్ ఏంటి? వీటి మనం ప్రెడిక్ట్ చేసిన వాల్యూ అంటే ఏ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్ 4, ఈ వాల్యూని మనం ఫస్ట్ లేయర్ నుండి సెకండ్ లేయర్ నుండి థర్డ్ లేయర్ నుండి వచ్చిన యాక్టివేషన్ యూనిట్స్ ద్వారా ఫోర్త్ లేయర్ యాక్టివేషన్ యూనిట్ని కనుక్కున్నాం. కానీ ఈ ఏ సబ్స్క్రిప్ట్ ఐ సూపర్ స్క్రిప్ట్ 4 నుండి మన ఒరిజినల్ వాల్యూ y ఉంది. సో నౌ డెల్ subscript 1 superscript 4, this particular error of the first activation unit of fourth layer is equal to activation unit subscript 1 superscript 4 minus y. అంటే ఆ యాక్టివేషన్ యూనిట్ కి సంబంధించిన మనం ట్రైనింగ్ శాంపుల్లో ఇచ్చిన ఒరిజినల్ y వాల్యూ. ఇది మనం ఇచ్చిన y వాల్యూ, ఇది మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేసిన ఆ పర్టిక్యులర్ అవుట్పుట్. ఇది ప్రెడిక్టెడ్ అవుట్పుట్, ఇది మన ఒరిజినల్ అవుట్పుట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే మనం ఎర్రర్ అన్నాం. ఇలా ఎర్రర్ ఈ 4 యూనిట్లకి ఎగ్జిస్ట్ అయింది. ఈ 4 యూనిట్స్ ఎర్రర్ని మనం ఒక మ్యాట్రిక్స్లో తీసుకున్నాం, దట్ ఈజ్ డెల్ 4. సో డెల్ 4 అన్న మ్యాట్రిక్స్ ఫోర్త్ లేయర్కి సంబంధించింది. ఇందులో 4 యూనిట్స్ ఎర్రర్స్ ఇందులో ఉన్నాయి. ఈ 4 యూనిట్స్ ఎర్రర్స్ నేను తీసుకొని థర్డ్ లేయర్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. సో థర్డ్ లేయర్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే θ3 ట్రాన్స్పోజ్ ఇంటూ డెల్ 4 ఇంటూ థర్డ్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ అన్నింటినీ కలిపిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇఫ్ దిస్ ఈజ్ జీ ఆఫ్ జెడ్ ఉంటే దాన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే G'Z వస్తుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ టు ఫోర్త్ లేయర్ మ్యాప్ చేస్తున్న ఫంక్షన్స్ ని కంట్రోల్ చేసే తీటా మ్యాట్రిక్స్ సైజ్, ఇట్ ఈస్ 4/6. నౌ we have already observed the matrix size of del 4 is 4/1. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలనంటే θ3ని నేను ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ 6/4. నౌ ఇట్ ఈజ్ 6/4. సో 6/4 into 4/1. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ 6/1. θ3 హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ డెల్ 4 చేస్తే వచ్చిన మ్యాట్రిక్స్ 6/1. అలానే ఇక్కడ Z సూపర్ స్క్రిప్ట్ 3 తీసుకున్నాం. థర్డ్ లేయర్లో ఉన్న యాక్టివేషన్ యూనిట్స్ ఇంక్లూడింగ్ బయాస్ యూనిట్స్ 6 యూనిట్స్ ఉన్నాయి. సో దీని మన మ్యాట్రిక్స్ సైజు కూడా 6/1, దీని మ్యాట్రిక్స్ సైజు కూడా 6/1 వచ్చింది. ఈ రెండింటిని మనం ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు మనకి డెల్ 3 థర్డ్ లేయర్కి సంబంధించిన ఎర్రర్స్ 6/1 వీఆర్ టేకింగ్, బికాస్ వీఆర్ ఇంక్లూడింగ్ for the biasing unit also. If we neglect the bias unit, then it is 5/1. అలాగే థర్డ్ లేయర్ ఎర్రర్స్ తీసుకొని we will calculate the సెకండ్ లేయర్ ఎర్రర్స్ డెల్ 2. అయితే ఈ G'Z సూపర్ స్క్రిప్ట్ 3 అన్నదాన్ని మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేట్ చేస్తే ఇట్స్ వాల్యూ ఈజ్ ఏ సూపర్ స్క్రిప్ట్ 3 ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్ ఇంటూ 1 మైనస్ ఏ సూపర్ స్క్రిప్ట్ 3. అలానే ఎగ్జాంపుల్ G'Z సూపర్ స్క్రిప్ట్ 2 అంటే ఇట్ ఈస్ ఏ సూపర్ స్క్రిప్ట్ 2 ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్ విత్ 1 మైనస్ ఏ సూపర్ స్క్రిప్ట్ 2. ఇప్పుడు నాకు G' ఎగ్జాంపుల్ Z 100th లేయర్కి సంబంధించిన యాక్టివేషన్ యూనిట్స్ అన్నీ ఉన్న 100th లేయర్ దాని డిఫరెన్షియేషన్ కావాలి అని అంటే
ఏ సూపర్ స్క్రిప్ట్ 100 ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్ విత్ 1 మైనస్ ఏ సూపర్ స్క్రిప్ట్ 100. నెక్స్ట్ ఇలా డెల్ 2 వరకు క్యాలిక్యులేట్ చేసాం. డెల్ 1కి మనకి ఎర్రర్స్ ఉండవు, ఎందుకనంటే ఫస్ట్ లేయరే మనం ఇచ్చిన ఇన్పుట్సే ఫస్ట్ లేయర్. సో ఫస్ట్ లేయర్లో ఎర్రర్ ఉండడానికి ఛాన్స్ లేదు. యాక్టివేషన్ యూనిట్స్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ద్వారా కనుక్కున్నాం, డెల్ టర్మ్స్ బ్యాక్ ప్రాపగేషన్ ద్వారా కనుక్కున్నాం. ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే మనకు డో బై డో థీటా వచ్చింది. అండ్ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ వీఆర్ ఇగ్నోరింగ్ లాంబ్డా, యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. అయితే ఒక్క ట్రైనింగ్ శాంపుల్కే మనం ఇలా కనుక్కున్నాం, కానీ ఇప్పుడు మనకి ఎం ట్రైనింగ్ శాంపుల్స్ వస్తే, ఒకవేళ మనం ఎం ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకున్న ఆ ఎం ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ మనం యాడ్ చేయాల్సి వస్తే, సో ఎం ట్రైనింగ్ శాంపుల్స్ కి ఇప్పుడు మనం చెప్పిన మెథడాలజీ అప్లై చేయాలని అంటే, ఫస్ట్ మన ట్రైనింగ్ సెట్ ని తీసుకున్నాం, ఇన్పుట్లు అవుట్పుట్లు అక్కడ ఉన్నాయి, డెల్ క్యాపిటల్ డెల్ ఈసారి తీసుకున్నాం, క్యాపిటల్ డెల్ ఐజే సూపర్ స్క్రిప్ట్ ఎల్ ఈక్వల్ టు 0, అన్ని ఎలిమెంట్స్ ని మనం 0కి సెట్ చేసాం. ఆఫ్టర్ దట్ ఒక ఫర్ లూప్ తీసుకున్నాం, ఐ టు ఎం తీసుకున్నాం, ఎందుకంటే అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ 1 to m ట్రైనింగ్ శాంపుల్స్ కాబట్టి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఆ పర్టిక్యులర్ ఇన్పుట్ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ ఉన్న మ్యాట్రిక్స్ అనేది ఏ సూపర్ స్క్రిప్ట్ 1 అన్న మ్యాట్రిక్స్ లోకి దీన్ని అసైన్ చేశాం. ఏ సూపర్ స్క్రిప్ట్ 2, 3, 4 ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఉపయోగించి మనం కనుక్కున్నాం. వన్స్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఉపయోగించి లాస్ట్ లేయర్ వరకు యాక్టివేషన్ యూనిట్స్ కనుక్కున్న తర్వాత, లాస్ట్ లేయర్ యాక్టివేషన్ యూనిట్స్ వస్తే మన హైపోథసిస్ ఫంక్షన్ వచ్చినట్టే. వన్స్ హైపోథసిస్ ఫంక్షన్ రెడీ అయిన తర్వాత ఎర్రర్ని, లాస్ట్ లేయర్లో ఉన్న ఎర్రర్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. దిస్ ఈజ్ ద వాల్యూ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ఆర్ ప్రెడిక్టెడ్, దిస్ ఈజ్ ద ఒరిజినల్ వాల్యూ. ఈ రెండింటిని మనకు సబ్ట్రాక్ట్ చేస్తే డెల్ ఎల్ వచ్చింది. ఆ డెల్ ఎల్ను ఉపయోగించి డెల్ ఎల్ -1, డెల్ ఎల్ -2 క్యాలిక్యులేట్ చేసాం. ఆ తర్వాత ఫైనల్గా ఏ మనకి యాక్టివేషన్ యూనిట్ ఏ సూపర్ స్క్రిప్ట్ ఎల్ సబ్స్క్రిప్ట్ జే, మన ఎర్రర్ డెల్ సబ్స్క్రిప్ట్ ఐ సూపర్ స్క్రిప్ట్ ఎల్ +1, ఈ రెండింటిని మల్టిప్లై చేసి మళ్ళీ డెల్కి మనం అసైన్ చేసాం. సో అలా ఒక వాల్యూ వచ్చిన తర్వాత ఆ వాల్యూని మనం డెల్కి అసైన్ చేసి ఇలా ఎం శాంపిల్స్కి కూడా ఫర్ లూప్ ద్వారా అన్నింటినీ కూడా మనం మళ్ళీ యాడ్ చేస్తున్నాం. టోటల్గా ఎం శాంపిల్స్ డెల్ వచ్చిన తర్వాత ఈ డెల్ని మనం విత్ ఎం డివిజన్ చేస్తున్నాం. ఎం డివిజన్ చేస్తే క్యాపిటల్ డి వస్తుంది, దీన్నే మనం అక్యుములేటర్ అంటున్నాం. ఇదే మన డిఫరెన్షియేషన్ టర్మ్, ఇదే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఈ డిఫరెన్షియేషన్ టర్మ్ జే ఈక్వల్ టు 0 అయితే మనం రెగ్యులరైజేషన్ టర్మ్ ని కన్సిడర్ చేయట్లేదు, లాంబ్డా ఇంటూ థీటా సబ్స్క్రిప్ట్ ఐజే సూపర్ స్క్రిప్ట్ ఎల్. ఒకవేళ జే నాట్ ఈక్వల్ టు 0 అయితే వీఆర్ కన్సిడరింగ్ లాంబ్డా ఇంటూ థీటా సబ్స్క్రిప్ట్ ఐజే సూపర్ స్క్రిప్ట్ ఎల్ ని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్క పాయింట్ మనం చెప్పుకోవాలి ఇంకా, ఒకవేళ ఈ వాల్యూల్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో తీసుకుంటుండేటప్పుడు డెల్ ఎల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామనంటే, డెల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఎల్ ప్లస్ స్మాల్ డెల్ ఎల్ +1 ఇంటూ ఏఎల్ ట్రాన్స్పోజ్. ఇంకా ఐజే కింద రాయం, డెల్ ఐ ఏజే రాయం, ఎందుకంటే మ్యాట్రిక్స్ వెక్టర్ ఫామ్ లో మనం వీఆర్ రిప్రజెంటింగ్. సో దిస్ ఈజ్ డెల్ ఎల్ +1 సూపర్ డెల్ ఎల్ +1 ఇంటూ ఏఎల్ ఏ సూపర్ స్క్రిప్ట్ ఎల్ హోల్ ట్రాన్స్పోజ్. దిస్ ఈజ్ హౌ వీ క్యాలిక్యులేట్. సో ఒకసారి మళ్ళీ ఇంతవరకు మనం చెప్పింది రివిజన్ చేస్తున్నాం. మన కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ కనుక్కోవడానికి డో బై డో థీటా కనుక్కోవాలి. డో బై డో థీటా కనుక్కోవాలంటే అన్ని శాంపిల్స్ని తీసుకున్నాం. అన్ని ట్రైనింగ్ శాంపిల్స్ని తీసుకొని, ట్రైనింగ్ శాంపిల్స్లో ఇన్పుట్లు ఉన్నాయి, అవుట్పుట్లు ఉన్నాయి. ఈ ఒక ట్రైనింగ్ శాంపిల్స్లో ఉన్న ఫీచర్స్ అన్నింటినీ కూడా మనం ఫస్ట్ యాక్టివేషన్ యూనిట్ అంటే A1కి ఇచ్చాం, A1 అన్న మ్యాట్రిక్స్కి ఇచ్చాం. ఈ మ్యాట్రిక్స్ ఇవ్వకముందే డెల్లో ఏవైనా వాల్యూస్ ఉండొచ్చేమో అని చెప్పి ఈ డెల్ మ్యాట్రిక్స్ ని 0 చేసేసాం. ఇప్పుడు ఏ సూపర్ స్క్రిప్ట్ 1 అన్న మ్యాట్రిక్స్ లోకి ఇన్పుట్ వాల్యూస్ అన్నింటిని పంపించిన తర్వాత ఏ సూపర్ స్క్రిప్ట్ 2, 3, 4 అలా అంటిల్ ద హైపోథసిస్ ఆర్ అంటిల్ ద లాస్ట్ లేయర్ వరకు కూడా ఏ సూపర్ స్క్రిప్ట్ ఆఫ్ లాస్ట్ లేయర్ we have calculated by using the forward propagation method. వన్స్ లాస్ట్ యూనిట్ కి సంబంధించిన యాక్టివేషన్ యూనిట్స్ ఆర్ హైపోథసిస్ ఫంక్షన్ కనుక్కున్న తర్వాత అప్పుడు మనం ఎర్రర్ కనుక్కోవడం స్టార్ట్ చేసాం. లాస్ట్ లేయర్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేసి
ఆ లాస్ట్ లేయర్ ఎర్రర్తో ప్రీవియస్ లేయర్స్ ఎర్రర్స్ క్యాలిక్యులేట్ చేసాం బై యూజింగ్ దిస్ ఫార్ములా. ప్రీవియస్ లేయర్స్ ఎర్రర్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నవ్వు మనకి డెల్ టర్మ్స్ ఉన్నాయి, దాంతో పాటుగా ఫార్వర్డ్ ప్రాపగేషన్ లో క్యాలిక్యులేట్ చేసిన యాక్టివేషన్ టర్మ్ ఉంది, బ్యాక్ ప్రాపగేషన్ లో క్యాలిక్యులేట్ చేసిన డెల్ టర్మ్ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసి రిపీటెడ్ గా దీన్ని ట్రైనింగ్ శాంపిల్స్ కి కూడా ఎగ్జిక్యూట్ చేసాం బై యూజింగ్ ఫర్ లూప్. అలా ట్రైనింగ్ శాంపిల్స్ కి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకవేళ మనం వెక్టరైజేషన్ తో రిప్రజెంట్ చేయాలనంటే ఈ టర్మ్ అని మనం చెప్పాం. either we can use this or we can use this. ఈ రెండింటిలో దేన్ని ఉపయోగించైనా ట్రైనింగ్ శాంపిల్స్ కి మనం డెల్ వాల్యూని కనుక్కొని యావరేజ్ కావాలి కాబట్టి మనకి దాన్ని విత్ రెస్పెక్ట్ టు మనం డివిజన్ చేసాం. ఫైనల్ గా మన డి వాల్యూ వచ్చింది. డి వాల్యూ వచ్చేటప్పుడు మనం ఏమంటున్నాం, జే ఈక్వల్ టు 0 అయితే పక్కనున్న ఈ లాంబ్డా తీటా తీసుకోవాల్సిన అవసరం లేదు, రెగ్యులరైజేషన్ టర్మ్. ఒకవేళ జే నాట్ ఈక్వల్ టు 0 అయితే దీన్ని మనం కన్సిడర్ చేయమన్నాం. ఈ ఫైనల్ గా ఈ వచ్చిన డి అనేది 1 to ట్రైనింగ్ శాంపిల్స్ కి సంబంధించిన అన్ని లేయర్స్ కి సంబంధించిన యాక్టివేషన్ యూనిట్స్ ఎర్రర్స్ అన్ని అందులో యాడ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఎక్యుములేటర్ అని అన్నాం. ఎక్యుములేటర్ అంటే ఎక్యుములేట్ చేస్తుంది థింగ్స్ ని. అన్ని డెల్స్, అన్ని యూనిట్స్ కి అన్ని లేయర్స్ కి సంబంధించిన ఎర్రర్స్ ఇందులో ఉన్నాయి ఎక్సెప్ట్ ఫస్ట్ లేయర్. అన్ని లేయర్స్ కి సంబంధించిన ఎర్రర్స్ ఉన్నాయి, అన్ని ట్రైనింగ్ శాంపిల్స్ కి సంబంధించిన ఎర్రర్స్ తీసుకున్నాం. ఇప్పుడు దీని వాల్యూ డో తీటా అని అంటున్నాం. ఈ డో తీటా అని కనుక్కోవడానికి ఉపయోగించిన టెక్నిక్ నే మనం బ్యాక్ ప్రోపగేషన్ అల్గారిథం అని అన్నాం. ఈ బ్యాక్ ప్రోపగేషన్ అల్గారిథంలో ట్రైనింగ్ శాంపుల్ తీసుకున్నాం. ట్రైనింగ్ శాంపుల్ తీసుకొని డెల్ ని మనం 0కి సెట్ చేసాం. ఇన్పుట్ ని ఏ యాక్టివేషన్ యూనిట్ ఆఫ్ ఫస్ట్ లేయర్ కి పంపించాం, ఫస్ట్ మ్యాట్రిక్స్ కి. సో ఏ సూపర్ స్క్రిప్ట్ 1, ఏ సూపర్ స్క్రిప్ట్ 2, ఏ సూపర్ స్క్రిప్ట్ 3 అండ్ సో ఆన్, ఏ సూపర్ స్క్రిప్ట్ ఎల్ కనుక్కున్నాం బై యూజింగ్ ద ఫార్వర్డ్ ప్రాపగేషన్. హైపోథసిస్ వచ్చిన తర్వాత ఆ హైపోథసిస్ ని మన ఒరిజినల్ వై వాల్యూకి ఎంతవరకు దగ్గరలో ఉందో తెలుసుకోవడానికి ఎర్రర్ కనుక్కున్నాం డెల్ ఎల్. ఈ డెల్ ఎల్ నుండి లాస్ట్ లేయర్ నుండి ప్రీవియస్ లేయర్ అలా ఫస్ట్ లేయర్ వరకు కూడా మనం ఎర్రర్స్ కనుక్కున్నాం బై యూజింగ్ దిస్ ఫార్ములా. వన్స్ డెల్ అండ్ యాక్టివేషన్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసాం. ఈ మల్టిప్లై చేసిన తర్వాత ఈ ట్రైనింగ్ శాంపిల్స్ మనం 1 to m ట్రైనింగ్ శాంపిల్స్ ఇస్తున్నాం. ఈ 1 to m ట్రైనింగ్ శాంపిల్స్ వరకు కూడా ఈ డెల్ ని క్యాలిక్యులేట్ చేసాం. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ డివైడెడ్ దిస్ డెల్ విత్ m. And if j equal to 0, we are not considering the regularization term lambda into theta. If j not equal to 0, we are considering the regularization term lambda into theta. Now the term which is the accumulation of all deltas, it is called as accumulator. This accumulator or this accumulated value is nothing but our dou theta. ఇప్పుడు ఈ డో తీటా ఆఫ్ జే తీటా కాస్ట్ ఫంక్షన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఎల్ ఉంది అంటే దిస్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి, డి ఎగ్జాంపుల్ 1, D2, D3, D4 అలా డిఫరెంట్ లేయర్స్ కి సంబంధించిన టెర్మినాలజీస్ అన్ని ఇందులో ఉన్నాయి. ఫస్ట్ లేయర్ కి మనకి ఎర్రర్ ఏమీ ఉండదు అనుకుందాం. నౌ సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, ఇలా ఫోర్త్ లేయర్ వరకు మనం ఏవేవైతే వాల్యూస్ తీసుకున్నాం వాటన్నింటికి కూడా ఈ డి అనేది మనం తీసుకోవాలి. సో దిస్ డి ఈజ్ ఏ మ్యాట్రిక్స్. నౌ డో తీటా వచ్చింది. ఈ డో తీటా ఉపయోగించి మనం కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని కనుక్కుంటాం, either by using the gradient descent or advanced optimization technique.